ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే కాకుండా తెలంగాణ రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు పొందిన అభయారణ్యం కవ్వాల్ పులుల సంరక్షణ కేంద్రం లేదా కవ్వాల్ అభయారణ్యం. మరి ఈ అభయారణ్యంలో ఉన్న వన్యప్రాణులు ఏమి, వాటి సంరక్షణకు ఇక్కడి అటవీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో ఈరోజు వన్యప్రాణుల సంరక్షణ దినోత్సవం సందర్భంగా వాటన్నింటినీ నెమరు వేసుకుంటూ ఈ వివరాల్ని మనకు తెలియజేయడానికి మనతో పాటు జన్నారం ఫారెస్ట్ డివిజనల్ ఆఫీసర్ మాధవరావు గారు ఉన్నారు. వారిని అడిగి ఈ వివరాలన్నీ తెలుసుకుందాం. నమస్కారం మాధవరావు గారు. నమస్కారం అండి. అయితే ముందుగా చెప్పండి, ఈ కవ్వాల్ అభయారణ్యం ఏదైతే ఉందో ఇది ఎంత విస్తీర్ణంలో విస్తరించి ఉంది, దాని పరిమితులు పరిధులు ఏ రకంగా ఉన్నాయి, వాటి గురించి ఒక్కసారి ఆ భౌగోళిక స్వరూపాన్ని మా శ్రోతలకి తెలియజేస్తారు. ఈ కవ్వాల్ టైగర్ రిజర్వ్ అనేది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో జిల్లా వ్యాప్తంగా విస్తరించి ఉంది. ఇది జన్నారం కేంద్రంగా ఇంతకుముందు కవ్వాల్ వైల్డ్ లైఫ్ శాంచురీ కింద ఉండేది. అయితే 2011లో దాన్ని టైగర్ రిజర్వ్ కింద డిక్లేర్ చేయడం జరిగింది. అప్పుడు ఉన్నటువంటి శాంచురీ ఏరియాని కోర్ ఏరియా తీసుకొని కొంత వేరే డివిజన్ల నుంచి కొంత ఏరియాని తీసుకొని దీన్ని దాదాపు 2011 స్క్వేర్ కిలోమీటర్ల విస్తీర్ణంలో టైగర్ రిజర్వ్ కింద డిక్లేర్ చేయడం జరిగింది. అందులో 892 కిలోమీటర్లు కోర్ ఏరియా కింద డిక్లేర్ చేయడం జరిగింది. సో అప్పటి నుంచి కూడా దీనికి ఒక ప్రత్యేకత సంతరించుకుంది. టైగర్ రిజర్వ్కి మనకు ప్రత్యేకమైన కొన్ని పవర్స్ ఉంటాయి. అంటే మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కూడా దీనికి సంబంధించిన నిధులు వస్తాయి. సో వాటి ద్వారా దీన్ని ఇంప్రూవ్ చేయడం కోసం దాన్ని కావాల్సినటువంటి హ్యాబిటాట్ మేనేజ్మెంట్ అనేది అప్పటి నుంచి కూడా మనం తీసుకొని ముందుకు పోవడం జరుగుతూ ఉంది. అయితే ఏదైతే ఈ వన్యప్రాణుల సంరక్షణ కేంద్రం ఉందో పులుల సంరక్షణ కేంద్రంగా ఎప్పుడు ఉన్నతీకరించబడ్డది, మరి ఇక్కడున్న పులుల సంఖ్య, పులుల సంరక్షణ కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, వీటన్నింటి గురించి మనం మాట్లాడుకునే కంటే ముందు అసలు ఈ కవ్వాల్ అభయారణ్యంలో ఉన్న వన్యప్రాణుల గురించి చెప్పండి. ఇందులో శాకాహార వన్యప్రాణులు కానీ ఇంకా ఇతరత్ర ఏ రకాల వన్యప్రాణులు ఈ కవ్వాల్ అభయారణ్యంలో పర్యాటకులకు కనువిందు చేస్తున్నాయి? ఇది కవ్వాల్ టైగర్ రిజర్వ్ కింద డిక్లేర్ చేసేటప్పటికి అయితే ఇక్కడ టైగర్స్ అప్పటికి మూమెంట్ ఉంది, కానీ ఇది ఒక పొటెన్షియల్ ఏరియా. అంటే టైగర్లు ఉండడానికి దీనికి చాలా పొటెన్షియాలిటీ ఉంది అనేది గుర్తించి దీన్ని టైగర్ లేనప్పటికి కూడా ఇక్కడ టైగర్ రిజర్వ్ కింద డిక్లేర్ చేయడం జరిగింది. సో దానికి అనుకూలంగానే మనకి సబ్సిక్వెంట్ కొంతకాలం తర్వాత ఇప్పుడు మనకు కొన్ని టైగర్స్ ఈ ఏరియాలో సంచరించడం అనేది ప్రారంభమైంది. మేబీ వచ్చే రాబోయే రోజుల్లో అంటే మనకి కింద కొన్ని ఇక్కడ సమస్యలు ఉన్నాయి, వాటన్నిటిని కనుక మనం అడ్రస్ చేయగలిగితే, ముఖ్యంగా ఏంటంటే ఇది శాంచురీ కింద ఉండడం, కొంత ఏరియా మామూలుగా రిజర్వ్ ఫారెస్ట్ కింద ఉండడం వల్ల అందులో కొన్ని పరిమితులు మామూలుగా వాళ్ళకి కొన్ని పర్మిషన్స్ ఉండేవి. అంటే పబ్లిక్కి లోపలికి పోవడం కానీ, ఫైర్ వుడ్ తెచ్చుకోవడం కానీ, గ్రేజింగ్ కానీ ఇలాంటి కొన్ని ఉండడం వల్ల ఏంటంటే కొంత డిస్టర్బెన్స్ అనేది ఎక్కువగా ఉండడం జరుగుతూ ఉంది. సో అవన్నిటిని మనం రెగ్యులేట్ చేయడం ద్వారా ఈ పాపులేషన్ని పెంచడానికి మనకు కావాల్సినటువంటి హ్యాబిటాట్ని ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగానే మేము కోర్ ఏరియాలో, ముఖ్యంగా ఏంటంటే కోర్ ఏరియాలో ఎలాంటి పరిమితులు అనుమతులు లేవు. సో ఎవరైనా సరే అనుమతితో పోవాల్సిందే. గ్రేజింగ్ కానీ లేదా మిగతా ఎంఎఫ్పి అటవీ ఉత్పత్తులు సేకరించడం కూడా ఇది పూర్తిగా నిషేధం ఈ కోర్ ఏరియాలో. అయితే ఇంతకు ముందు ఉన్నటువంటి అలవాటు ప్రకారమే కొంత డిస్టర్బెన్స్ అనేది ఇంకా కొంత నడుస్తూ ఉంది. ఎందుకంటే పబ్లిక్ ఉండే అవసరాలు ఉంటాయి, వాటిని కూడా దృష్టిలో పెట్టుకొని వాటికి వేరే ప్రత్యామ్నాయాలు చూపించుకుంటూ ఈ లోపలికి రాకుండా మనం కొన్ని చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. సో అందులో భాగంగానే మనం గ్రాస్ ల్యాండ్ డెవలప్ చేస్తున్నాము. ప్లస్ విలేజ్ రిలొకేషన్స్ కూడా మనం ఇక్కడ నుంచి దాదాపు 40 ఊళ్ళు కోర్ ఏరియాలో ఉన్నాయి. సో వాటన్నిటిని కూడా బయటికి తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉంది. సో అందులో భాగంగానే మనం ఆల్రెడీ కొంత ప్రాసెస్ స్టార్ట్ చేసాం. ఇప్పుడు మైసంపేట, రాంపూర్ గ్రామాల్లో ఇప్పుడు మనకి బడ్జెట్ కూడా రిలీజ్ అయింది. సో దానికి త్వరలో నోటిఫికేషన్ కూడా ఇచ్చే అవకాశం ఉంది. సో ఒకసారి అది స్టార్ట్ అయితే మిగతా గ్రామాలను కూడా మనం పూర్తిగా ఇక్కడ నుంచి తరలించగలిగితే అప్పుడు మనకి పెద్ద మొత్తంలో శాకాహార జంతువుల సంతతి పెరిగే అవకాశం ఉంది. తద్వారా మనకి కావాల్సినటువంటి టైగర్లు కూడా ఇక్కడ వాటి ఆవాసాన్ని ఏర్పరచుకోవడానికి కావాల్సినటువంటి పరిస్థితులు వచ్చే అవకాశం ఉంది. అంటే ఇప్పుడు ఏ రకాల శాకాహార జంతువులు ఉన్నాయి, వాటి గురించి చెప్తారా? అంటే శాకాహార జంతువులు మనకు తెలిసి టైగర్ రిజర్వ్లో 4 రకాల డీర్స్ ఏదైతే అవి ఇక్కడ మనకి అది ఒక ప్రత్యేకతగా మనం చెప్పుకోవచ్చు. ఏదైతే డీర్ సాంబార్ కానీ, స్పాటెడ్ డీర్ కానీ, చింకారా కానీ, కొండగూర కావచ్చు. సో ఇవన్నీ మనకి ఇక్కడ వాటి ప్రెజెన్స్ మనకి కనిపిస్తూ ఉంది. కాకపోతే వాటి సంతతిని పెంచాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ కొంత డిస్టర్బెన్స్ ఏదైతే మనం ఇంతకుముందు చెప్పినట్టుగా మనుషులు తిరగడం కావచ్చు, అంటే బయోటిక్ ప్రెజర్ అంటాం, ప్లస్ క్యాటిల్ మూవ్మెంట్ కూడా చాలా ఎక్కువ కొంత ఇబ్బంది గురి చేస్తూ ఉంది. అదే కాకుండా విలేజ్లు, గ్రామాలు ఏదైతే లోపల ఉన్నాయో వీటి ద్వారా కొంత డిస్టర్బెన్స్ అయితే ఉంది. ఏవైతే డిస్టర్బ్ లేని ఏరియాల్లో మేము ఇప్పుడు కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. సో వాటి సంతతిని పెంచేదానికి కావాల్సినటువంటి అన్ని చర్యలు, గ్రాస్ ల్యాండ్లు పెంచడం కానీ, వాటర్ మనకు కావాల్సినటువంటి
ప్రత్యేకంగా వేసవిలో నీళ్లు లేకపోవడం వల్ల అది అడవి జంతువులు బయటికి పోవడం, లేకుంటే గ్రామాల్లో పోవడం, ఇలాంటి సమస్యలు ఇంతకుముందు బాగా ఉండేది. వాటిని మనం పూర్తిగా నియంత్రించడం జరిగింది. ఎందుకంటే వేసవిలో వాటికి కావాల్సినటువంటి అన్ని మన నీటి సదుపాయాలను క్రియేట్ చేయడం, సో వాటికి కావాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకోవడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఈ అభయారణ్యం ఏ ప్రాంతంతోని అనుసంధానమై అంటే కారిడార్గా ఏర్పడి ఉన్నది? ఇక్కడికి ఎక్కడెక్కడి నుంచి జంతువులు రాకపోకలు సాగిస్తున్నాయి? దీనికి హిస్టారికల్గా మనం చూసినట్లయితే ఈ కవ్వాల్ టైగర్ రిజర్వ్కి చాలా కారిడార్స్ కనెక్టింగ్స్ ఉన్నాయి. సో ముఖ్యంగా మనకి ఈ తడోబా నుంచి కాగజ్నగర్ ద్వారా, ఇప్పుడు ఆల్రెడీ కాగజ్నగర్లో చాలా టైగర్లు మనకి తడోబా నుంచి వచ్చినటువంటి టైగర్లు అక్కడ సంచరించడం జరుగుతూ ఉంది. సో అది మనకి ఇక్కడ మన కవ్వాల్ టైగర్ రిజర్వ్ కూడా దానికి కనెక్టివిటీ ఉంది. అట్లాగే ఇంద్రావతి నుంచి మనకి ఏటూరు నాగారం ద్వారా ఇటువైపు చెన్నూరు ద్వారా కూడా ఒక కారిడార్ ఉంది. అయితే ఇది కాకుండా రీసెంట్గా మనకి తిప్పేశ్వర్, ఆదిలాబాద్ ద్వారా కూడా ఇంకొక కారిడార్ కొత్తగా ఈ మధ్య కాలంలోనే మనం ట్రేస్ అవుట్ చేయడం కనుక్కోవడం జరిగింది. సో ఇవన్నిటిని కూడా మనం ఎన్టీసీఏ వాళ్ళు దీన్ని నోటిఫై చేయడం కూడా జరిగింది. ఈ కారిడార్లలో కూడా డిస్టర్బెన్స్ లేకుండా వాటికి ఆ రాకపోకలు సాగించడానికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు చేయడానికి కూడా చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. అయితే ఇప్పుడు జన్నారం ప్రాంతంలోనే జింకల పునరావాస కేంద్రం కూడా ఉన్నది. మరి ఈ జింకల పునరావాస కేంద్రంలో ఎన్ని రకాల జింకలు కానీ ఎంత సంఖ్యలో ఈ జింకలు ఉన్నాయి, మరి వాటి సంరక్షణ, వాటి పునరావాసం గురించి ఏ రకమైన పనులు ఇక్కడ జరుగుతున్నాయి, ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, వాటి గురించి కూడా చెప్తారా? మన దగ్గర ఇక్కడ డీర్ రిహాబిలిటేషన్ సెంటర్ అనేది చాలా కాలం క్రితమే ఇది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అయితే దీని ముఖ్య ఉద్దేశం ఆ రోజుల్లో ఏంటంటే ఇక్కడ ఏదైనా జంతువులు ఇంజూర్ అయినా కానీ వాటికి ఇమీడియట్గా కొంత ట్రీట్మెంట్ చేయాలన్నా, వాటిని కొద్ది రోజులు మనం అబ్జర్వేషన్లో ఉంచాలన్నా కూడా ఈ సదుపాయం ఉండాలనే ఉద్దేశంతో చేయడం జరిగింది. అందులో కూడా కొంత పునరుత్పత్తికి కూడా అది ఉపయోగపడుతూ ఉంది. అలాగే వచ్చిన ప్రజలకు కూడా ఒక ఎంటర్టైన్మెంట్ లాగా కూడా దాన్ని మనం ఉపయోగించడం జరిగింది. అయితే ఇదే కాకుండా ఇలాంటిది లోపల కోర్ ఏరియాలో కూడా ఒక పెద్ద ఎంక్లోజర్ ద్వారా పునరుత్పత్తి చేయడానికి కూడా ఇప్పుడు చర్యలు తీసుకోవడం జరిగింది. దాని మీద ఆల్రెడీ ప్రణాళికలు తయారు చేశాము. దానికి కావాల్సిన బడ్జెట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. మల్యాల్ ఏరియాలో, కోర్ ఏరియాలో జింకల్ని ఒక క్లోజ్డ్ ఎన్వైరన్మెంట్లో పునరుత్పత్తి చేయడం కోసం కావాల్సినటువంటి ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఒక పాపులేషన్ పెంచాల్సినటువంటి బాధ్యత ఉంది. సో ఈ హెర్బివోరస్ పాపులేషన్ పెరిగినట్లయితే మనకి కార్నివోరస్ ఏదైతే టైగర్లు ఉన్నాయో అవి అప్పుడు క్యాటిల్ మీద కానీ లేదా బయటికి పోకుండా ఉండేదానికి కావాల్సినటువంటి అన్ని జాగ్రత్తలు, చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఇంకొకటి, ఇప్పుడు వచ్చేది వేసవి కాలం. మరి ఈ ఎండాకాలం దృష్టిలో ఈ వన్యప్రాణులు ఏవైతే ఈ అభయారణ్యంలో సంచరిస్తున్నాయో అవి నీటి కోసం కానీ ఇంకా ఇతరత్ర ఊర్లలోకి వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అట్లా వచ్చే క్రమంలో వేటగాళ్ళు కానీ ఇంకా ఇతరత్ర వేరే వాళ్ళ చేతుల్లో పడి సంకటంగా మారిన స్థితి ఉంది వాటికి. ఇటువంటి పరిస్థితుల్లో వాటికి సంబంధించి ఆహారం కానీ, దాహం తీర్చుకోవడానికి నీటి వసతికి కానీ ఏ రకమైన సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నారు? సో ప్రత్యేకంగా మనకి సమ్మర్లో 2-3 రకాల థ్రెట్స్ ఉన్నాయి, అంటే ఇబ్బందులు ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఫైర్. సో ఫైర్ అనేది ఒకటి మనకి ఫారెస్ట్లో ఫైర్ వస్తే ఏంటంటే అడవి జంతువులు కూడా అది చాలా ముప్పుగా మనం చూడవచ్చు. అయితే ఫైర్ తగ్గించడానికి మేము కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ముందుగా ప్రివెంటివ్ మెజర్స్ కోసం ఫైర్ లైన్స్ క్రియేట్ చేస్తాం. అదేవిధంగా ఫైర్ పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఒకవేళ ఫైర్ పడ్డా కూడా ఇమీడియట్గా దాన్ని కంట్రోల్ చేసేదానికి కావాల్సినటువంటి అన్ని రకాల మెకానిజమ్స్ అన్నీ మేము అరేంజ్ చేసుకున్నాం. దానికి కావాల్సిన ఫైర్ బ్లోయర్స్ కానీ, ఫైర్ టీమ్స్ కానీ, సో అవన్నీ కూడా మనకి అన్ని రకాల ఏర్పాట్లు చేసుకొని సిద్ధంగా ఉన్నాం. సో ఎలాంటి ఫైర్ జరిగినా కూడా మేము దాన్ని ముందు ఫైర్ రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఒకవేళ అనివార్య కారణాల వల్ల ఫైర్ వచ్చినా కూడా మనం దాన్ని ప్రివెంట్ చేయడానికి, దాన్ని ఆర్పడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అదేవిధంగా ఏదైతే నీళ్లు అనేది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ మనకి అడవి జంతువులకి. సో నీళ్ల కోసం అది బయటికి పోయే ప్రమాదం ఉంది. ఇంతకుముందు కొన్ని సందర్భాల్లో మనకు బయట గ్రామాల్లోకి పోయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే దీనికి ప్రత్యేకంగా మేము ఒక 2 కిలోమీటర్ల ఏరియాకి 2x2 కిలోమీటర్ గ్రిడ్స్ తోటి మొత్తం ఏరియాకి సో మినిమం 2 కిలోమీటర్ల దూరంలో ఒక వాటర్ బాడీ ఉండే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. సో తద్వారా దానికి మినిమం 2 కిలోమీటర్ల దూరంలో ఒక వాటర్ బాడీ దొరకడం అంటే అది బయటికి పోయే అవసరం లేకుండా కావాల్సినటువంటి చర్యలు తీసుకుంటున్నాం. అయినా ఎక్కడన్నా బయటికి పోయినా కూడా వేరే కారణాల వల్ల బయటికి ఎక్కడానికి వచ్చినా కూడా విలేజర్స్ వాళ్ళు మనకి టైమ్లీ మనకి దానికి ఇన్ఫర్మేషన్ మన డిపార్ట్మెంట్కి ఇవ్వడం జరుగుతూ ఉంది. వాటిని ఏమిటంటే మేము రివైజ్ చేయడం జరుగుతూ ఉంది. పోయి మనం అక్కడ క్యాప్చర్ చేసుకోవడం, అవసరాన్ని బట్టి ఏమేం చేయాలి అనేది మేము అంటే ఈ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళకు కూడా కోరేది ఏంటంటే అట్లా ఏదన్నా జంతువులు బయటకు వచ్చినప్పుడు ఆ సమాచారం అటవీ శాఖకి ఇస్తే ఏంటంటే మనం వాటిని ఇమీడియట్గా రెస్క్యూ చేయడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ కవ్వాల్ అభయారణ్య ప్రాంతంలో అక్కడక్కడ కొన్ని గూడాలు, గ్రామాలు ఉన్నాయి. అట్లాగే వన్యప్రాణుల సంచారం కూడా ఉన్నది. ఈ క్రమంలో మీరు ఏదైతే ఈ వన్యప్రాణుల సంరక్షణ కోసం మీరు శాఖాపరంగా కొన్ని చర్యలు తీసుకుంటున్నారు, ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలు కానీ, ఈ అటవీ ప్రాంతంలో సందర్శనకు వచ్చే పర్యాటకులు కానీ వీళ్ళ నుంచి ఏ రకమైన తోడ్పాటుని, సహకారాన్ని మీరు ఆశిస్తున్నారు?
ఇక్కడ టైగర్ రిజర్వ్ కాబట్టి మనకి టూరిజం కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. టూరిజం అంటే వాళ్ళకి ఒక ఎంటర్టైన్మెంటే కాకుండా ఒక అవేర్నెస్, ఒక టైగర్ రిజర్వ్ మీద కానీ, ఎన్వైరన్మెంట్ మీద కానీ, వైల్డ్ లైఫ్ మీద కానీ ఒక అవగాహన కల్పించడం కూడా ఇందులో ఒక భాగం. సో అందులో భాగంగానే చాలామంది మనకి రకరకాల ప్రాంతాల నుంచి టూరిస్టులు రావడం జరుగుతుంది. సో వాళ్ళకి కొంత ఈ ఎన్వైరన్మెంట్ మీద కొన్ని ప్రత్యేకమైన సెంటర్లు లోపల కూడా కొన్ని ఏర్పాటు చేశాము. సో ఆ ప్లేసెస్లో వాటికి కావాల్సినటువంటి బోర్డ్స్ పెట్టేసి కొన్ని డిస్ప్లే మెటీరియల్ తోటి కొంత అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నాం. సో అయితే దీన్ని వాడు ఒక ఎన్విరాన్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీన్ని చూడాల్సిన అవసరం ఉంది టూరిస్టులు. సో ఒక ఎంటర్టైన్మెంట్ కూడా అందులో ఉంటుంది, వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, ప్రకృతిని ఎంజాయ్ చేయడం ప్లస్ కొంత ఎన్విరాన్మెంట్ మీద, అడవి జంతువుల మీద అవగాహన కూడా పెంచుకోవాల్సిన అవసరం ఉంది. సో దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా మేము చేయడం జరుగుతూ ఉంది. అయితే ఇప్పుడు మనం మాట్లాడుతూ ఉంటూ మీరు ఒక మాట చెప్పారు, నిబంధనలు వర్తిస్తాయి అని. అంటే ఈ పరిస్థితుల్లో ప్రత్యేకంగా ఎవరైనా పర్యాటకులు సందర్శించడానికి వస్తే ఇక్కడ ఈ అభయారణ్యం ప్రాంతంలో ఏ సందర్శనీయ స్థలాలు ఉన్నాయి, వాటిని చేరుకొని వాళ్ళు చూడాలి అంటే ఏ రకంగా చేరుకోవాలి, వాళ్ళు చూడడానికి ఏ రకమైన ఏర్పాట్లు చేసిండ్రు? అయితే ఇక్కడ మనకి టైగర్ రిజర్వ్లో ఏంటంటే కొన్ని నిబంధనలు, చాలా ఖచ్చితమైన నిబంధనలు ఉంటాయి. ఎందుకంటే ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు చాలా క్లోజ్గా మానిటర్ చేయడం జరుగుతూ ఉంది. సో మనకి కోర్ ఏరియాలో దాదాపు ఒక 20% ఏరియా మాత్రమే టూరిస్టులకి అనుమతిస్తారు. సో మిగతా ఏరియాని మనం డిస్టర్బ్ చేయడానికి కూడా, ఎందుకంటే అది ప్రత్యేకంగా వైల్డ్ లైఫ్ కోసమే వదిలేయాల్సిన అవసరం ఉంది. సో ఈ 20% ఏరియాలో ఎక్కడైతే మనకి కొన్ని ఫెసిలిటీస్ ఉన్నాయో అవన్నీ కూడా ఈ 20% ఏరియాలోనే క్రియేట్ చేయడం జరుగుతూ ఉంది. సో వాళ్ళు కొద్దిసేపు రెస్ట్ తీసుకోవడం కానీ, కొంత ఎంటర్టైన్మెంట్కి సంబంధించినవి కానీ, కొన్ని మధ్య మధ్యలో వాళ్ళకి హాల్ట్స్ పెట్టేసి వాళ్ళు చూడడానికి కొంత అవకాశం క్రియేట్ చేస్తున్నాం. సో ఇది కేవలం సఫారీ ద్వారా వాళ్ళు ఆడ కోర్ ఏరియాలోకి పోవాలి, మళ్ళీ సఫారీ ద్వారా బయటికి రావాలి. కానీ వేరే మార్గాల ద్వారా, వేరే పద్ధతుల ద్వారా లోపలికి అనుమతించడం అనేది ఇక్కడ లేదు. చాలా సంతోషం మాధవరావు గారు. ముఖ్యంగా కవ్వాల్ అభయారణ్యానికి సంబంధించి ఇక్కడ ఉన్న పరిసరాలు, అంటే ఆ భౌగోళిక స్వరూపాన్ని, అట్లాగే ఇక్కడున్న వన్యప్రాణులు, అతిథులుగా వచ్చిపోతున్న పులులు అయితేనేమి, ఇతరత్ర జంతువుల సంరక్షణ కోసం మీరు తీసుకుంటున్న చర్యలు అయితేనేమి, వీటన్నింటి గురించి ఈనాటి ఈ వన్యప్రాణుల సంరక్షణ దినోత్సవం సందర్భంగా మాతో ఇలా పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు. అట్లాగే ఈ వన్యప్రాణుల సంరక్షణ కోసం మీరు చేస్తున్న ఈ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఫలించి సత్ఫలితాలు ఇవ్వాలని ఆశిస్తూ మీకు ధన్యవాదాలు. నమస్కారం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.